భారతమ్మ గారు నిజంగా రాజకీయాల్లోకి వస్తానంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు స్వాగతం చెప్తారు. సో ఎందుకంటే ఒక మంచి బిజినెస్ ఉమెన్గా సో ఈరోజు వ్యాపారాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ చూసుకుంటూ సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన ఇద్దరు కుమార్తెలని ఈ స్థాయి దాకా తీర్చిదిద్ది, ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రీ సీట్లు, ఎక్కడ సత్యం రామలింగరాజు గారు ఇంకోలో చదివించట్లా, లొకేషన్ చదివించినట్టు. సో వాళ్ళు కష్టపడి ఇద్దరు హర్షమ్మ వర్షమ్మ వాళ్ళిద్దరు పిల్లలు. సో వాళ్ళు మంచి ఉన్నత విద్యను అభ్యసించడంలో భారతమ్మ గారి పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటూ 16 నెలలు జైల్లో ఉన్నా సో ఆ ఇద్దరు కుమార్తెల్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి భారతమ్మ గారు నిజంగా కూడా సెల్యూట్ చేయాలి. సో అలాంటి మహిళలు నిజంగా రాజకీయాల్లోకి వస్తే చాలా మంచి జరిగింది. కానీ రాజకీయాల్లోకి రాకముందే ఆమంతా ఏదో తెరానకుండి నడిపిస్తుంది అన్నట్టుగా, రాజ్యాంగేతర శక్తిగా ఉన్నట్టుగా ఈ పత్రికలో ఇవన్నీ రాసి ఎక్కడెక్కడో ఏదో జరిగితే అసలు జరిగినా జరగకపోయినా మొత్తం ఆమె గంటగట్టేయటం, ఇవన్నీ చేసేటటువంటి వ్యక్తులు నిజంగా కడుపుకు అన్నం తినేటటువంటి వ్యక్తులుగా ఆ పత్రికలు వాళ్ళు నడపట్లేదు. సో ఇట్లాంటివి రాసి దాని ద్వారా వచ్చేటటువంటి సర్క్యులేషన్తో బతుకు వాళ్ళు బతుకుతానంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.